ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఊపిరితిత్తుల వ్యాధులు అంటే లంగ్స్‌కి సంబంధించి మాట్లాడుకుందాం అండి. ఎక్కువగా మొక్కల గురించే చెప్తున్నాను కదా! కానీ వ్యాధి గురించి కూడా తెలుసుకొని, ఈ వ్యాధికి ఏ మొక్క వాడుకోవాలి? ఏ విధంగా మనం హ్యాపీగా ఉండొచ్చు? ఈ లంగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఏదైనా ఉంది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే, బతికున్నాము అంటే ఆక్సిజన్ వల్లే బతికున్నాం. ఓకేనండి. ఈ ఆక్సిజన్‌ని ప్రాణ అంటాం మనం. ప్రాణం పోయిందిరా అంటే ఏమవుతుంది? మన లంగ్స్ ఆగిపోయినట్టు. ఆక్సిజన్ ఆగిపోయినట్టు. గుండె ఆగిపోయినట్టు కాదండి. ఈ లంగ్స్ ఆగిపోవడం వల్ల, ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల మిగిలిన అవయవాలన్నీ డెత్ జరుగుతుంది. బ్రెయిన్, అదేవిధంగా హార్ట్ అన్నీ కూడా ఆగిపోతాయన్నమాట. హార్ట్ అటాక్ వల్ల కూడా, హార్ట్ ఆగిపోవడం వల్ల కూడా ప్రాణం పోతుంది. ఓన్లీ హార్ట్ అటాక్ అంటే అది డిఫరెంట్ అండి. లంగ్స్ వల్ల ఏమవుతుందంటే, లంగ్స్ పనిచేయనప్పుడు హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. అనేక ఆర్గాన్స్ పాడైపోయి, ఏ ఆర్గాన్‌కైతే సపోజ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉందంటారు మీరు. కిడ్నీ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందండి? 2 రకాలైన కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం ఏంటి? మొదటిది ఆక్సిజన్ కిడ్నీకి సరిగ్గా అందకపోవడం వల్ల. అంటే ఆక్సిజన్ కిడ్నీకి బ్లడ్ ద్వారా అందాలి. ఆక్సిజన్ అనేది త్రూ బ్లడ్డే మన శరీరం అంతా తిరుగుతూ ఉంటుందండి. అక్కడికి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది? అక్కడున్న ఏవైతే సెల్స్ అంటాం, టిష్యూలు అంటాం మనం మన శరీరంలో. ప్రతి నిమిషానికి ఎన్నో లక్షల కోట్లలో పుట్టేసి చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. మన శరీరంలో నిరంతరం ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. లక్షల్లోని, కోట్లలోని కూడా చనిపోవడం, కొత్తవి పుట్టడం కూడా జరుగుతుంది. వీటికి ఆక్సిజన్ సరిపోనప్పుడు ఏం చేస్తాయంటే అవన్నీ చచ్చిపోతాయి. చనిపోయి బయటికి రాలేదనుకోండి, బ్లాకేజ్ కింద ఏర్పడతాయి. అయితే చనిపోయిన ఇవన్నీ బయటికి రాలేదో, ఫిల్టరేషన్ సరిగ్గా చేయలేకపోయినాయో, ఎందుకు చేయలేదండి? ఆక్సిజన్ తగ్గడం వల్ల చేయలేదు. అదేవిధంగా లివరు, అదేవిధంగా థైరాయిడ్. అలాగే ఎవరికైతే మనిషికి బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరిపోదో, కావాల్సిన పర్సెంటేజ్ కన్నా తగ్గిందో, వాళ్ళకి సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుందండి. అదేవిధంగా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అందరి మీద దెబ్బలాడుతూ ఉంటారు. ఈడికి బీపీ వచ్చిందిరా దెబ్బలాడుతున్నాడు అంటారు. బీపీ కాదండి, ఫస్ట్ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల, రక్తం చిక్కబడడం వల్ల హార్ట్‌కి ఇబ్బంది అయ్యి బీపీ స్టార్ట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ అనేది మీ బాడీ అంతా ఈక్వల్‌గా ఫ్లో అయిందనుకోండి, కొన్ని కోట్ల నరాలు ఉంటాయండి మీ శరీరంలో. అన్ని నరాలకి ఈక్వల్‌గా మీకు ఆక్సిజన్ అనేది అందిందనుకోండి, అక్కడున్న సెల్స్ అన్నీ ఆరోగ్యంగా చక్కగా ఉంటాయి కాబట్టి, ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది కాబట్టి, మీకు అనారోగ్యం రావడానికి అవకాశం అనేది చాలా తగ్గిపోతుందండి. పూర్తిగా పోతుందని చెప్పలేము, చాలా తగ్గిపోతుంది. అందుకేంటంటే మీ లంగ్స్‌ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ లంగ్స్ ఆరోగ్యంగా లేవనడానికి ముఖ్యంగా ఏంటంటే, రొంప పట్టడం కానీ, దగ్గు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి కదండీ! అవి కాకుండా రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. లేదు, ఒక కూల్ డ్రింక్ తాగారు, వెంటనే స్టార్ట్ అవుతుంది. ఒక దుమ్ము తగిలింది, వెంటనే స్టార్ట్ అవుతుంది. ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, వెంటనే స్టార్ట్ అవుతుంది. లేకపోతే మీకు పడని ఆహారం ఏదో ఉంది, అది తిన్నారు, వెంటనే మీకు విపరీతమైన దగ్గు స్టార్ట్ అయిపోయి, ఆయాసం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే, మీ లంగ్స్ ఆ ఎలర్జీలకి లోనవుతున్నాయి. ఏదైతే నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయో, అవి తీసుకోవడం వల్ల కానీ, ఆ విధమైన క్లైమేట్ వల్ల కానీ, కొంతమందికి మబ్బు పడితే వెంటనే ఇబ్బంది వస్తుందండి. చలిగాలి తగిలితే ఒకటి వస్తుందండి. ఈ మబ్బు పట్టినప్పుడు వచ్చేదాన్ని మేఘరంజి అంటాం. ఇది ఉబ్బసంలోకి వస్తుందండి. ఆస్తమా, ఉబ్బసం. ఇవన్నీ కూడా ఎలర్జీలు అంటాం మనం ఇంగ్లీష్‌లో. ఈ ఎలర్జీలే ముదిరేసరికి ఏమవుతుందంటే ఆస్తమాలోకి, ఉబ్బసంలోకి వెళ్తుంది. ఆస్తమా అన్న, ఉబ్బసం అన్న ఒకటే. ఆయాసం రావటం, విపరీతమైన ఒగురుపు రావటం, ఊపిరి సలపకపోవటం, దాని గురించి మళ్ళీ రాత్రి పగలు ఆ నోట్లో కొట్టుకునేది పఫ్ ఏదో అంటారు, అది కొట్టుకోవడం, లేకపోతే నెబులైజేషన్ పెట్టించుకోవడం. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు విపరీతంగా పెరిగింది. ఎందుకు అంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ లంగ్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వస్తుందండి. ఈ లంగ్స్ ప్రాబ్లం వల్లే రక్తం చిక్కబడిపోయి, దానివల్ల ఈ కరోనా వచ్చిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చినోళ్ళు బతకడం అనేది చాలా పర్సెంటేజ్ తగ్గిపోయిందండి. పూర్వం హార్ట్ స్ట్రోక్ వస్తే మోర్ దెన్ 85-90% పేషెంట్‌ని డాక్టర్లు బతికించేసేవారు.
బైపాస్ అని కానీ స్టంట్ వేయటం ఇంకోటో ఏదో ఒకటి చేసి బతికించేవారండి. ఇప్పుడు అవకాశం ఇవ్వట్లా. వచ్చిన వెంటనే మనిషి కొలాప్స్ అయిపోతున్నాడు, చనిపోవడం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా టైం ఇవ్వట్లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? మీ లంగ్స్ ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల, మీ లంగ్స్ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల, మీ రక్తం చిక్కబడడం వల్ల ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి కూడా వస్తాయండి. అలాగే అనేక రకాల ఏ అయితే మీకు అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఈవెన్ స్కిన్ కూడా, మీకు చర్మంలో ఉన్న నరాలకు కూడా ఆక్సిజన్ అందినప్పుడే, అది మీ నరాలన్నీ బాగున్నప్పుడే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కింద ఉపయోగపడి ఆ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటండి? మీకు మంచి ఆహారాలు ఉంటాయి కొన్ని, యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అంటారు, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటారు. అంటే ఏంటంటే మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో, సెల్స్ తీసుకునే ఆక్సిజన్, దాన్ని ఇంప్రూవ్ చేసేయి. ఆ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది? మీ సెల్స్ తొందరగా చనిపోవు. తొందరగా చనిపోకపోవడం వల్ల మీ బాడీలో జరిగే ఫాస్ట్ రియాక్షన్ అనేది స్లో అయిపోతుంది. ఫాస్ట్ రియాక్షన్ అంటే ఏంటంటే చనిపోయిన వాటిని బయటకు పంపేసి కొత్తవి పుట్టించడం అనే ఒక క్రియ జరుగుతూ ఉంది కదా మన బాడీలో నిరంతరం. అది స్లో అవుతుంది. అది స్లో అవడం వల్ల మీ జీవితం పెరుగుతుంది, అంటే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. అర్థమైంది కదండి. అందుకనే మన యోగ శాస్త్రంలో కానీ, మన సనాతన ధర్మంలో కానీ, వేదాల్లో కానీ ప్రాణాయామం చేయమంటారు. ప్రతి దానికి కూడా ప్రాణాయామం అనేది చాలా అద్భుతమైనదన్నమాట. ప్రాణాయామం మహాధర్మ వేదానాభ్య గోచర అని మా గురుగారు చెప్పేవారు. అంటే ప్రాణాయామం అనేది మహాధర్మం అంట. అంటే ధర్మాల కన్నా గొప్పది, మహాధర్మం. వేదానామప్య గోచర అన్నారంటే, వేదం అంటే నాలెడ్జ్ అండి. ఆ నాలెడ్జ్కి కూడా అందనంత గొప్పది ప్రాణాయామం అని చెప్తారు యోగులు, ఋషులు, గురువులు. అంత గొప్పది కాబట్టే ప్రాణాయామం అనేది. ఆ ప్రాణాయామం చెయ్యాలి అంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలండి. మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం చక్కని ఆక్సిజన్ పీల్చుకోవడం, ఫారెస్ట్ ఏరియాలకి వెళ్ళడం, మంచి క్లైమేట్ ఎక్కడైతే ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుందో ఆ ఏరియాలకి తిరగడం, లేదు ఉదయం మంచి పార్కు, కొంచెం ఏదైతే కార్బన్ అయ్యి తక్కువ ఉంటాయో అలాంటి ఏరియాలోకి వెళ్ళి వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం, ఇలాగా అనేక రకాలు మీరు చేసినప్పుడే మీ లంగ్స్ ఆరోగ్యంగా అయ్యి. ప్రాణాయామం అనేది ఎందుకు చెప్తారంటే స్లోగా చేసి స్లోగా తీసుకుని స్లోగా వదలమంటారు శ్వాస అనేదాన్ని. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తానండి. ఏంటి అంటే, ఒక మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతాడు యావరేజ్ని. అంటే ఎంతైంది? నిమిషానికి 15 సార్లు. ఓకేనండి. 4 సెకండ్లకి 1. అర్థమైంది కదండి. ఇన్నిసార్లు తీసుకుని మనం వదులుతాం. ఈ ప్రాణ అనేది ఏమవుతుందంటే యోగశాస్త్ర ప్రకారం మనిషి పుట్టిన వెంటనే ఇన్ని ప్రాణాలు అని లెక్కండి. అంటే దాని అర్థం ఏంటి? అన్ని శ్వాసలు అయిపోయాక మనం చనిపోతామని లెక్క. మన పూర్వీకులు అనేవారు ఈ టైం అయిపోయిందిరా అని. అదేవిధంగా భోజనం కూడా కొంతమంది నవ్వేవారు. తక్కువ తినేవాళ్ళని, అంత తక్కువ తింటున్నావు, ఎక్కువ రోజులు బతికేద్దామని. అంటే మనం తినే ఆహారం కూడా మనం పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోయిందండి. భగవంతుడు ఫిక్స్ చేసాడు. ఆఖరి మెతుకు తిన్నాక బతకడు, ఇంకా ఆఖరి మెతుకు తినేసాడు వెళ్ళిపోయాడు అంటారు పూర్వం పల్లెటూరులో అనేవారు. అంటే మనకి ఎంతైతే హక్కు ఉందో ఈ భూమి మీద తినడానికి అంత తిన్నాక మనం చనిపోతామని. అందుకేంటంటే ఎక్కువ తినేవాళ్ళని అంత ఎక్కువ తినక తక్కువ తిని ఎక్కువ రోజులు బతుకుతామని ఎవరు. ఇక్కడ 2 రకాలుగానండి ఇది. ఏ విధంగా అంటే తక్కువ తినటం వల్ల ఆడు ఏదైతే ఎంతైతే ఈ భూమి మీదకి వచ్చి తినాలో అది తగ్గించుకోవడం వల్ల ఎక్కువ రోజులు తింటాడు కాబట్టి ఎక్కువ రోజులు బతుకుతాడు. రెండోది ఏంటంటే తక్కువ తినటం వల్ల మీ శరీరం ఎప్పుడు తేలిగ్గా ఉండటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనవసరమైన ఫ్యాట్లు అంటే కొవ్వులు ఎక్కువ పెరిగిపోకుండా పెద్ద పొట్టలో ఇట్లా వచ్చేసి మీరు వెయిట్ పెరిగిపోయి అనేక రకాల అనారోగ్యాలకి లోను కాకుండా ఉండటం కోసం అలా చెప్పేవారండి. అదేవిధంగా శ్వాసను కూడా దాచుకోవాలి మనం. ఈ 4 సెకండ్లకి మీరు శ్వాస తీసుకుంటున్నారు చూడండి, దాన్ని 44 సెకండ్లకి తీసుకెళ్తారండి సాధన వల్ల. ఆ తర్వాత 88కి తీసుకెళ్తారు. ఈ విధంగా ఈ శ్వాసని 21,600 శ్వాసల్ని 600 తీసుకుని 21,000 ఆపేసి మహానుభావులు ఉన్నారండి యోగులు సాధన ద్వారా. అదేవిధంగా 21,500 ఆపేసి ఓన్లీ 100 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందండి? 21,500లో ఎన్ని వందలు ఉన్నాయి అంటే మనం ఒక రోజైతే వాళ్ళు అన్ని రోజులు బతకగలరు.
ఆ శ్వాసను కనుక మీరు కంట్రోల్ చేసి అలా చేయగలిగితే మీ జీవితం యొక్క లెంగ్త్ని పెంచుకోవచ్చండి. డెఫినెట్గా ఇది ప్రూవ్డ్ సైన్స్, యోగ శాస్త్రంలో ఉన్నదే. అందుకనే అంకెలతోటి సహా మీకు చెప్తున్నా, నెంబరింగ్ తోటి సహా చెప్పాను కాబట్టి, నెంబరింగ్ ఉంటే కానీ ప్రూవ్ చేసినట్టు కాదంటారు కాబట్టి నేను చెప్తున్నానండి. మీరు ఏమీ లేదండి, ఒక లెంగ్తీ శ్వాస తీసుకోండి. మీరు బయటికి వదిలేసినప్పుడు మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. మీరు లోపలికి తీసుకోవడం మొదలుపెట్టాక హార్ట్ బీట్ స్లో అయిపోతుంది. అదేవిధంగా ఆ శ్వాసను మీరు సాధన చేస్తే కనుక మీ హార్ట్ బీటు, మీ పల్స్ రేటు అన్నీ కూడా స్లో అవుతాయండి. స్లో అవడం వల్ల ఏమైంది అంటే ఆ ఫెస్ట్ను, ఇంజిన్లో ఫెస్ట్ను స్పీడ్గా ఆగితే పెట్రోల్ ఎలా తాగుతుందో, అలాగే స్లో అయితే ఇంజిను ఆ పెట్రోల్ కన్జంప్షన్ ఎలా తగ్గుతుందో, అదేవిధంగా మన బాడీలో కూడా శక్తి అనేది ఈ రెండు స్లో అవడం వల్ల విపరీతంగా పెరిగి, ఆ శక్తి మన బాడీకి రిజువనేషన్ పెరిగి, మన బాడీలో అన్ని రకాల అవయవాలకి శక్తి పెరిగి ఉన్ననాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కానీ, లేకపోతే మన లైఫ్ స్పాన్ పెంచుకోవటానికి కానీ ప్రాణాయామం ద్వారా అద్భుతమైన అవకాశం అండి. లంగ్స్ గురించి అందుకనే మీకు ఎంత వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. మీరు జబ్బు వచ్చాక మందులు వాడుకోవటం కాదండి, ఊపిరితిత్తులు అన్నిటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అనేక రకాల వ్యాధుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉందండి. అర్థమైంది కదండి. నేను అన్నదాన్ని అందరూ ఆలోచించి దయచేసి ఈ పాయింట్స్ అన్నీ గుర్తించుకుని మంచి అలవాట్లతోటి, అంటే పొగ తాగటం కానీ, లేకపోతే ఊపిరితిత్తులు చెడిపోయే పదార్థాలు తినటం కానీ చేయకుండా వాటిని ఆరోగ్యంగా చూసుకుంటే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే దాని గురించి కూడా బయటపడటానికి అవకాశం ఉందండి. నమస్కారం.